ఇప్పుడు మన రఘురామయ్య సార్ గారిని తమ అనుభవాలను పంచుకోవలసినదిగా కోరుతున్నాం సార్. ఇచ్చిన సారులకు మేడం వాళ్ళకు నా నమస్కారాలు. పిల్లలకు నా ఆశీస్సులే ఎప్పటికీ. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయినప్పటికీ మా పిల్లలే కదా. ఇలాగే ఎన్నో సమావేశాల్లో మేము మాట్లాడుతుంటే మీరు కూర్చోవడము, మీరు మాట్లాడుకుంటూ ఉండడము, మీరు ఏం చేసేది అని నాకు తెలుసు. బాగా అన్నీ తెలుసు. బాగా మంచి డ్యాన్సులు వేస్తుంటుంది, పాటలు పాడిస్తూ ఉంటుంది. ఈ స్కూల్లో నిజంగా నేను ఈ స్కూల్లో మేమంతా మా టీం అలాగే ఉంది. ఈ స్కూల్ పిల్లలు కూడా మంచి పిల్లలు. ఈ స్కూల్ వెళ్ళిన తర్వాత ఎర్రగుంటలోకి వెళ్ళాను. ఎర్రగుంట చాలా పెద్ద స్కూల్, 1100 మంది పిల్లలు. దాదాపు 35 మంది టీచర్లు ఉంటారు. ఇప్పుడైతే 50 మంది ఉన్నారు. అప్పుడు అంతమంది టీచర్లు, అంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఈ స్కూల్లో నేను సాటిస్ఫాక్షన్ మాకు లేదు. సారాలు బాగున్నారు, పిల్లలు బాగున్నారు. ఒక మాట అరిచినా వెంటనే పిల్లలు భయంగా ఉండే పిల్లలు, డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. అలాగే మేము కూడా కష్టపడి బాగా చెప్పేవాళ్ళం కూడా. మీ అందరికి తెలుసు క్లాసులో మీరంతా ఎట్లా ఉన్నారు, మ్యాథమెటిక్స్లో ఎలా ఉన్నారు అంతా మీకు తెలుసు. లెక్కల సార్ క్లాస్లో ఎట్లా ఉంటున్నాడు, బయట ఎలా ఉంటున్నాడు మీరు అందరూ గమనించే ఉంటారు. బాగా చాలా సంతోషం. ఆ ఎర్రగడ్డ నుంచి ఇప్పుడు తాళమాపురం వచ్చాం. తాళమాపురంలో ఇంకా మరి స్టూడెంట్స్, పిల్లలు మగ పిల్లలు అయితే, అమ్మాయిలు ఏం లేదు పర్వాలేదు. అబ్బాయిలు ఒక్కొక్కరు నాకంటే 2 ఇంతలు ఉన్నారు. ఉన్నప్పటికీ చదువుల మీద ఇంట్రెస్ట్ లేదు పిల్లలు చాలామంది. ఎంత బాగా చెప్పు. ఇక్కడ కూడా మేము మీ ఫ్యూచరు మీకు ఎట్లా ఉండాలని ఎన్నో సలహాలు ఇస్తుంటాం. అవి క్యాచ్ చేసిన పిల్లలు చాలామంది సక్సెస్ అయినారు, బాగున్నారు. మీరందరూ కూడా చాలామంది బాగా మంచి ఉద్యోగాలు ఉన్నారు. చాలా సంతోషపడినాను నేను. సార్ మేమంతా ఉద్యోగాలు ఉన్నాం సార్. మీ బ్యాచ్లో బాగా ఎక్కువ సక్సెస్గా ఉద్యోగాల్లో సక్సెస్ అయినట్టున్నారు పిల్లలు. వెరీ గుడ్. అమ్మాయి ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారమ్మా? వెరీ గుడ్. నీ పేరు మా? కవిత. ఉద్యోగం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? విఆర్ఏ. మంచి మా ఆర్పి. రైట్, వెరీ గుడ్. సావిత్రి బ్యాంకులో పనిచేస్తుందని చెప్పింది, సంతోషం. కానీ సావిత్రి ఒకటి పాపం ఆమెకు అయినా ధైర్యం ఉండాలి. సావిత్రి డోంట్ రైట్, భయం భయపడద్దు. సన్నపిల్ల ఈమెతో సరస్సు అంటే ఈ సన్నపిల్ల కూడా ఉంది ఒక ఆమె. నాకు కన్ఫ్యూజ్ అనమాట. ఏ ఊరు లేవు, ఏ బ్యాంక్ సుబ్బరాయుడు. సుబ్బరాయుడు ఎప్పుడు చేస్తున్నావు? రైట్, వీఆర్ఏ. వెరీ గుడ్, సంతోషం. మా అబ్బాయి ఎందుకు నాకు ఫోన్ చేస్తుంటాడు అప్పుడు. టచ్లో ఉన్నాడు, టచ్లో ఉన్నాడు. బాగున్నాడు. ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా సంతోషం మాకు కూడా. ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలకి మనం బాగా చెప్పి బాగా చేస్తూ ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని చదివించుకోవాలి, బాగా చదివించుకోవాలి. బాగా మంచి సలహాలు ఇచ్చి మంచి చదువు చదివించి వాళ్ళని మంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్టు మీరు చేసుకోవాలి. మీరు పోయినప్పటికీ మీ అంతకంటే ఇంకా పైకి పోవాలి పిల్లలు, మంచి స్థాయి. అది మాత్రం మర్చిపోతారు అందరూ. కాబట్టి మీరందరూ కూడా చెడలవాట్లు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, భార్యాభర్తలు అంటే ఒకటే అలా వస్తూ ఉంటాయి. అవన్నీ దీర్ఘంగా తీసుకోకూడదు. మీరు ముఖ్యంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా కోపం ఉంటే పప్పులో ఉప్పు పక్క ఎక్కువ ఏమంటే తింటారు. మీరు చేసే చూడండి సార్, మీరు కొట్టేటన్నీ మర్చుకున్నాయి. నేను చంద్రగారు దీనికోసమే గట్టి మీద పెట్టాను. నేను ఒకే వేసిందా, నేను చెప్తాను కదా. మీరు బాగుపడాలని ఉద్దేశం మాకేముండదు. మీరంతా మా పిల్లలే.
కరెక్ట్ స్కూల్లో ఆ పరిస్థితికి అప్పటికి నేను అనాల్సిందే, అనాలా కొట్టాలా చెప్పాల్సిందే. మీరంతా మళ్ళీ మీరు పేరు డిపార్ట్మెంట్లో చెప్పిటాం, అరే మీరు బాధపడుతున్నారు ఆయన, మీకోసమే ఒక మాట అనింటాము, అడిసింటాము, గేట్ వేసింటాము, అదంతా మీ మంచికే. లెక్కల సార్లు యూఏ సార్, సునీల్ సార్, సైన్స్ సార్ ఎవరికి పిల్లలు శత్రువులు కాదు, అంతా మా పిల్లలే. మీకు పెద్దగా తెలుస్తుంది ఆ విలువ, అవునా కదా చెప్పండి. మరి కాబట్టి మీ మంచి కోసమే, మీ బావ కోసమే మేము ఏదైనా అంటామో చేస్తాము, కానీ మాకేం మీరంతా ఇదే కాదు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఎప్పుడు కూడా క్లాసులో కానీ ఎక్కడ కానీ మంచిగా బాగున్నారు, పిల్లలంతా బాగున్నారు, బాగా చదువుకుంటున్నారు, బాగా చెప్పించుకుంటున్నారు కూడా. మళ్ళా క్లాసులో అయినా బయట అయినా అంతా బాగా ఉన్నారు. చాలా సంతోషం. మీరందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మీరు మేమందరం కలిసేటట్టు ఏర్పాటు చేశారు. ఎవరు ఎంత లాభైనారు, ఎంత స్థానమైనారు, ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. కొందరు నాకాలు అడిగే వాళ్ళప్పుడు కొంతమంది ఉన్నారు, ఆ అమ్మాయిలే తెలుసు, అలాగే తెలుసు. నాకాలు ఎక్కువగా అడిగేవాళ్ళు పౌరుషంగా వచ్చే ఉండేవాళ్ళు, అది వచ్చే ఉండాలి. మళ్ళీ మరి అమ్మాయి అయితే అడిగేది నా దగ్గర, సీరియస్ ఉండే అమ్మాయి పోయేది, మళ్ళీ వచ్చేది. కాబట్టి అప్పుడు పిల్లప్పుడు ఈ గత స్మృతులు ఇవన్నీ నాకు తెలుసు. నా వరకు ఎవరెవరు ఎలాగ ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు పిల్లలంతా. చాలా మంచి బ్యాచ్, మీ బ్యాచ్ బాగా చదువు అవుతుందా? ఎవరు పర్వాలే బాగా అక్కడ పెద్దగా కలుగుతుంది ఇబ్బంది. పోనాలా పామేడ లేదు బొమ్మలో హిందీ రాష్ట్రం 10 ముంబై పోయినామని కలగనేమో ఒకసారి ముంబై పోయిద్దామని, అది కూడా రాలేదు సార్ మాకు. ఎప్పుడు మీరు అబ్బాయిలకి అందరూ పెళ్ళిళ్ళా? నేను లెక్కల సూత్రాలు తెలుసు కానీ ఈ సూత్రాలు నీకేదా అయింది నీకు మొదలు రైట్. నువ్వు మాకు సూత్రాలు చెప్పండి ఇంకేంటికి రైట్. స్పాడి ఆపై అదే ఎవరు ఉన్నారు ఏం సార్ సన్న పిల్లడు 17 నేను ఎవరు ఏ పిల్లలు ఎవరిని బట్టి అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అయ్యా బాగా కనపడతా పొట్ట అడిగేది నేను బాగా అన్నాను. నేను కొట్టేది కాబట్టి మీరంతా మీరు కూడా సారాలు మాట్లాడాక పరిచయాలు తెప్పించేస్తాడు. మీ పేరు, ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు, ఏమిటి అనేది అందరూ చెప్పాలి. ఎందుకంటే మేము పలానా ఊరు, అప్పుడు మీ ఆ ఊరు సార్ మాది, ఇప్పుడు నేను ఇంత ఈ చదువులేదు కానీ ఈ ఉద్యోగం చేస్తున్నాను, పలానా చోటు ఉన్నాను సార్, ఇద్దరు పిల్లలు ఎంతమంది, మీ హౌస్ వైఫ్, మీ భార్య హౌస్ వైఫా, ఎంప్లాయా చెప్పాలట. అవన్నీ గెట్ టుగెదర్ అంటే ఇవే అన్ని అనసు. ఎక్కడ సార్ రాలేదు, అబ్బా ఈరోజు సంతోషం రాడు ఆయన అలాగే రైట్. జ్వరం వచ్చేస్తారు మాకు. కాబట్టి అవంతా మీకోసమే ఏమి మీరు ప్రత్యక్షంగా మీ మీద ఏమి ఉండదు, ఇలాంటివి దేశాలు ఉండవు. కాబట్టి సరే, ఇంకా చాలా మంది సార్లు మాట్లాడుతున్నాయి, మీరు మాట్లాడుతున్నాయి. కాలం చాలా 1 o'clock అయింది, ఇంకా మీరు కూడా మాట్లాడాలా, షేర్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తారో మళ్ళా ఏమో అది చెప్పడానికి ఉండదు కదా. అవునా, ఇది కాలం పోతుంటుంది చక్రం, దాన్ని మనం ఆపడానికి లేదు, మన చేతుల్లో లేదు, జరుగుతూ ఉంటుంది. ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. మీరు మళ్ళీ కలవాలంటే ఏంటి ఈ సిచ్యువేషన్, మీరు ఏమైనా మీ ఇంట్లో ఫంక్షన్లు కావచ్చు, మ్యారేజెస్ పిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏమైనా చేసేప్పుడు సార్లు పిలిస్తే కలుస్తాడు. గెట్ టుగెదర్ పెట్టారు, పర్వాలేదు. గెట్ టుగెదర్ వెంటనే పెట్టారంటే అది
గట్టి కుదిరాడు. ఇప్పుడు ఇన్నేళ్ళు పెట్టారు ఓకే, ఇక మళ్ళీ ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు చదువుకోవాలి. అలాగా ఇప్పుడు మేము ముసలిలో వెళ్తాం, మేము కూడా అవుతాం లేదు సార్. మీరు ఏం లేవై బాగా ఉంటారు చేసుకుంటారండి. మీరు ముసలిలో వెళ్తారులే, ఇంకా మమ్మల్ని ఆటో కాంచి చేతులు పట్టుకుని రావాలి సార్. మా పిల్లలు మమ్మల్ని చేతులు పట్టుకుని వస్తారు సార్. చూసుకోండి. కాబట్టి ఇవన్నీ వాళ్ళ చేతులు పట్టుకుని రావాల్సింది. ఇప్పుడు నాకున్నారు నా స్నేహితులు కొంతమంది ఉన్నారు ఇప్పటికి. కాబట్టి ఇవన్నీ కాలాన్ని ఆపడానికి వచ్చేది కాదు కదా, ఆ కాలాన్ని ఈ లోపల ఉన్న కాలాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి. బాగా ఉపయోగించుకొని బాగా జీవితాన్ని బాగా గడపాలి. సో అందరూ బాగా హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఏదైనా సమస్య వచ్చే సామరస్యంగా చర్చించుకోండి, బాగుండండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మాట్లాడతారు. మిమ్మల్ని తెలుసుకొని మాకు చాలా ఉత్సాహంగా. మా పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారు ఏం కాదు, అవన్నీ గుర్తు చేసుకోవడం అనమాట. గుర్తు చేసుకుని నవ్వుకుంటాం అంతే, ఏం కాదు. కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ ఆ పాత కాలానికి ఏం కాదు, ఇప్పుడేముండవు అన్నాడండి. కాబట్టి ఫ్రాంక్గా మీ అభిప్రాయాలు ఆ రోజు మీరు పడినటువంటి సంతోషాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ చెప్పుకోండి. వారి సాల్వేషన్ ఒకరికొకరు మాట్లాడుకుంటే చేస్తుంటే బాగుంటుంది అనమాట. మా టీచర్స్ మామూలే అయినా పద్ధతి ఉంది కాబట్టి మాట్లాడతారు. సార్ రాకృష్ణ సార్. బాబు కూర్చోమ్మా. సార్ మీరు ఈ ప్రొఫెషన్కి రాకపోయి ఉండింటే ఏ ప్రొఫెషన్లో ఉండేవాడు సార్? పూలపాట. నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. మన టీచింగ్ అదే వచ్చింది నాకు దేవుని వల్ల. దాంట్లో కాలేజీ లెక్చరర్గా వస్తాను అనుకోండి, ముందు రాలే, ఇది వచ్చింది. దీంట్లోనే విన్నాను. ముసుగుప్పుడేమో వచ్చేటట్టు ఇప్పుడు లెక్చరర్గా ఏమి అదే మళ్ళా చంద్రబాబు నాయుడు పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని 2 ఏళ్ళు పెంచినాడు. నేను ఇంకా నా 3 సంవత్సరాలే నాకు సర్వీసు. అది 2 ఏళ్ళు పెంచినాడు. 5.5 సంవత్సరాలు అంటే 2027 రిటైర్డ్. 2025 డబ్బులు లేదురా, డబ్బులు కాదా, న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేయాలి కదా. తెలుసు కదా మీకు ఇక్కడ ఎట్లుంటామో. పిల్లలకు న్యాయం చేయాలా, వాళ్ళకి న్యాయం చేసినప్పుడే మనం తీసుకున్న జీతానికి సార్థకత ఉంటుంది. ఊరికి వచ్చి పోయి అట్లా ఉండదు, అట్లాంటి ఉండవు. ఇప్పుడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, అయ్యేం ఉండవు. అట్లాంటివి ఆగేటి ఏమి ఉండవు. అలా వేసి పర్వాలే, లెక్క సాగుతున్న పరాలు అవుతారు, ఏమి ఉండవు. అది ఇప్పుడు కూడా అట్లే ఉంది. అయితే పిల్లలు బాగుండాలా, ఉండాలి. ఇప్పుడు మార్పు వచ్చింది. ఈ బ్యాచ్కి ఇప్పుడు ఉండే పిల్లలకి చాలా తేడా. సార్ మేమే భయపడతాం సార్ అప్పుడు టీచింగ్ సార్. దీనికి అంటే అదే వేరే పోవాలనుకోండి, వేరేం లేదు. ఏమంటారు, అప్పుడు తిట్టావు, అప్పుడు ఇటు కొట్టావు, ఏం చిట్టా రాష్ట్రం A square plus B square ఆ రెండు మధ్యలో సార్ నాకు అయితే చాలా సంతోషం. చంద్ర, మన తల్లిదండ్రులు మనం బాగుపడాలని ఏ విధంగా అయితే కొడతారో, మన గురువు గారు కూడా మన మంచి భవిష్యత్తు కోరుకొని మనల్ని దండిస్తారు. అంతే తప్ప అందులో వారి స్వార్థం ఏమీ ఉండదు. సార్ మమ్మల్ని కొట్టి మంచి దారిలో నడిపించినందుకు మీకు మా జీవితాంతం రుణపడి ఉంటాం సార్. సరదాగానే సార్, సరదాగానే చెప్తున్నా చంద్ర, ఏం లేదు దాంట్లో. ధన్యవాదాలు సార్. సమయాభావం వల్ల ఒక క్వశ్చన్ అడిగినాం సార్. మేడం మాకు మర్చిపోయింది కదా మేడం అయితే. అలాగే ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా అందరినీ కలిగిన
వీళ్ళకు అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా నా ఆశీస్సులు. సరే, గెట్ టుగెదర్ అంటే కష్టమో నష్టమో అలా ఇప్పుడు అదేనా నటిస్తారంటే తెలియదా అన్ని తెలుసు. దాదాపు 35 years వచ్చినాయంటే సంతోషము, సుఖము, కష్టము, కాలము, నష్టము, పాపము, పుణ్యము ఇవన్నీ కూడా మనకు దాదాపు అందరికీ తెలిసే వయసు కదా, తెలిసిందారు. ఇంకా నేను చెప్పే సోదరులు అన్ని కావాల్సిన అవసరం లేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏ విధంగా మా దగ్గర చదువుతున్నారో వినయ విధేయతలు, అలాగే మీ పిల్లలను కూడా గురువు తల్లిదండ్రులను గౌరవించే విధంగా వాళ్ళను తీర్చిదిద్దండి. వాళ్ళు ఎప్పుడు కూడా మేమేమనుకుంటామంటే మా పిల్లలు మాకంటే ఒక ఉన్నతమైన మెట్టు ఎక్కి ఉండాలి. ఏ విధంగా అనుకుంటామో మీరు కూడా మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మీకంటే ఉన్నతమైన స్థానంలో ఉండి మనకు మంచి పేరు తేవాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉందంటే మనం సెల్ ఫోన్ చేస్తున్నాం, దీనివల్ల పిల్లలు చెడిపోయేది చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల లాభానికంటే నష్టమే ఎక్కువగా ఉంది. దానికి తోడు మనం తల్లిదండ్రులుగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం ఎక్కువగా. ఆ విధంగా చెయ్యొద్దు. వాళ్ళను చూడండి, మంచి స్కూలు, మంచి ఎడ్యుకేషన్ అని పుట్టినప్పటి నుంచి వాళ్ళని హాస్టల్లో వేసినాం అనుకో, మనం ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు లాస్ట్ మళ్ళా రివర్స్ అవుతుంది. లాస్ట్ ఏమవుతుంది, మనం ఎంజాయ్ చేయలేము. వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం వాళ్ళని హాస్టల్లో వేస్తే వాళ్ళు మనల్ని హాస్టల్లోనే వేస్తారు. అదేమ్మా ఇప్పుడు ఉండే ముఖ్య సమాజంలో లోటు ఏదంటే పిల్లలు బాగా చెడిపోతున్నారు. కరోనా దెబ్బ కావచ్చు, సెల్ ఫోన్ల ఎఫెక్ట్ కావచ్చు, మనము కేర్ తీసుకోకపోవడం కూడా ఒకటి. ముఖ్యంగా మనకు ఒకరి ఇద్దరు పిల్లలే కాబట్టి వాని మీద ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయింది. అప్పుడు మేము చదివేటప్పుడు మా నాన్నకు 4-5 మంది పిల్లలు. టీచర్ల దగ్గరికి వచ్చి టీచర్లు వచ్చానని ఇంటికి పోయి చెప్పినాం అనుకో, ఆయన వచ్చి ఏం చేసేవాడు, బాగా పీకండి, ఏం భయం చేస్తా, కాళ్ళు పైకి వేలాడి పెట్టి తల కిందికి పెట్టండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పిల్లవాడి ఇంటికి వచ్చి చెప్తానే మనం స్కూలుకు ఎగురుకుంటా పోతాం. నేను ఫీజు కట్టలేదా, మా పిల్లవాడు అర్చన చేస్తే కొట్టాలన్నా అని. ఆ విధంగా చేసినామనుకో వానికి టీచర్ల మీద భయము పోతుంది. కాబట్టి వాడు టీచర్ల భయం ఉండదు, మన భయం కూడా ఉండదు. పూర్వకాలంలో మనం ఇంత వరకు వచ్చినామంటే అప్పుడు తల్లిదండ్రుల భయం ఒకటి, టీచర్ల భయం ఒకటి, ఊర్లో పెద్దల భయం కూడా ఉన్నది. రోడ్డు మీద ఎవరన్నా కొట్లాడుతున్నాడంటే వీరిన పోయేవాడు కూడా నిలబడి వాళ్ళిద్దరిని తలా ఒక రేటు పీకి భయపెట్టి మనని పంపించేవాడు. ఈరోజు అలా కాదు, మన పక్కింటి వాళ్ళు కొట్లాడుకుంటున్నా కానీ పోలేకున్నాం, మన ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నా కానీ మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మనము ఏం చేయాలి, పిల్లలకు శ్రద్ధ తీసుకోండి. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి మంచి చెడులు నేర్పియండి. నేర్పించినప్పుడు మన పేరు బాగా వస్తుంది, వాళ్ళు బాగా చదువుకుంటారు, మనకంటే ఉన్నతమైన స్థానంలో వస్తారు. కాబట్టి మీరు అలాగే మీరు కూడా కోపాన్ని తగ్గించుకోండి, ఆవేశం పోతున్నా ఎప్పుడైనా. అంటే మీరు వయసులో ఉండాలి కాబట్టి వయసులో ఉన్నప్పుడు ఆవేశం ఎక్కువనే ఉంటుంది. ఏదైనా ఇంట్లో గొడవలు కానీ ఏదైనా జరిగినప్పుడు మనం మౌనంగా ఒక 10 నిమిషాలు ఉన్నామనుకో, లేకుంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయినామనుకో, ఇద్దరి మధ్యన ఏమవుతుంది, సంబంధం అలాగే ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, కొట్లాడుకొని చిలికి గాలి వానలాగుతుంది, అది ఎక్కడికైనా దారి తీయచ్చు. పూర్వకాలము ఆడవాళ్ళు అంటే అన్ని మంది విన్నారు,
అలా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, కొంచెము ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి దూరంగా జరిగి మౌనంగా ఆడికైతే పర్వాలే, ఆడికైతే పర్వాలే, అది దాడిపోలేదే భయం. ఆ విధంగా ఉన్నప్పుడు ఆల్రెడీ చేస్తున్నావు ఇష్టాల వరకు ఫోన్ నెంబర్ ఇస్తా సార్, చెప్పు మాట్లాడండి, నేను ఎట్లున్నానో తెలుస్తుంది. పూజలో కూర్చోమ్మయ్యా, లేకపోతే ఆయన కూర్చోబెట్టు, అక్కడే ఉంటాడు. కూర్చోబెట్టు. కాబట్టి నాకు ఈ స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయింది 2002లో అమ్మా. ఇది 3వ బ్యాచ్, చాలా మంచి బ్యాచ్. మొత్తానికి ఈ స్కూల్లో పనిచేసిన రోజులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చదివిన పిల్లలు మాత్రమే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. తర్వాత ఇప్పుడు పనిచేసిన చోట ఎక్కడ కూడా కనీసం ఒక మంచి జాబ్లో ఉండాలని చెప్పుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ స్కూల్లో పనిచేసిన రోజులు ఉపాధ్యాయులతో కానీ పిల్లలతో కానీ నాకు చాలా ఆనందంగా ఉన్నది. కాబట్టి మీరు మళ్ళీ ఇప్పుడు కలిసినప్పుడు ఈరోజు నాకు చాలా పని ఉంది, కానీ దాన్ని వదిలేసి నేనే లేట్ అనుకొని తొందరగా 10:30కు బయలుదేరాను. కానీ ఇక్కడికి వస్తే నా దగ్గర సార్ వాళ్ళు ఇంకా కొంచెం లేట్గానే ఉన్నారు కాబట్టి ఏమనిపించలేదు. కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ అవకాశాన్ని కల్పించేటట్లు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు ఒక చిన్న ప్రశ్న సార్, ఇంగ్లీష్లో కానీ మీకు ఎవరిపైన ఏమైనా క్రష్ అనిపించిందా సార్? అటువంటి సన్నివేశం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అది మొత్తం బాయ్సే. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. కస్టేట్ హై స్కూల్ మటుకు మొత్తం బాయ్సే. ఓకే సార్, కాలేజ్ సార్ ఇంటర్మీడియట్ డిగ్రీ. ఇంటర్ అంటావా? ఇంటర్ కాలేజీ, జూనియర్ కాలేజ్. మేము 40 మంది అయితే అమ్మాయిలు 3. అంతా బైపీసే, డాక్టర్లు కావాలని. అలా పోయేది బొద్దింకలు పట్టుకోవాలన్నా వారభావం పట్టుకోవాలన్నా బైపీస్ వచ్చేవాళ్ళు. కానీ అంత మందిలో డాక్టర్లే కావాలని బైపీస్ చేసేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ బీఈడి డిగ్రీ. అంటే డిగ్రీలో కూడా ఎక్కువ మంది లేరు, 2 అమ్మాయిలు 3 అంతే. బీఎడ్ నెల్లూరు కాలేజీ చాలామంది ఉన్నాము, గవర్నమెంట్ కాలేజీ. కాకపోతే అక్కడ భయం ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, పోకదిపోనీకి లేదు. కాబట్టి ఎక్కడ ఏమీ అవకాశం లేకపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నిజంగా మనం ఫిజిక్స్లో పాదరసం వల్లే జారిపోవాలనుకున్నట్టుగా సూత్రాన్ని పాటించినట్టున్నారేమో సార్ గారు. సరే, నెక్స్ట్ మన సుశీల మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలకి వందనాలు, తర్వాత పిల్లలకి నా ఆశీస్సులు. బాబు ఇక్కడ కూర్చోన్నాను, ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా మేము ఇంకా మాట్లాడినా మీకు మీ అనుభవాలు, మీరు ఏం చేస్తున్నారు, మీ విషయాలు చెప్తే మేము ఓహో మా దగ్గర చదువుకునే పిల్లలు ఇంత పెద్దవారైనారు అని మేము బాగా చదవండిరా, బాగా చదవండి, బాగా చేయండి అని. మధు ఒక క్వశ్చన్ అడిగినాడు కదా సార్ను, లెక్కల సార్ అని సూత్రాలు అడిగినాడు. మధు ఒక్కడే చేయాలి నువ్వు. ఇప్పుడు లెక్కల సార్ ఏందో మాట్లాడుతున్నారు కదా మధ్యలో, 2 ఏళ్ళు పెంచినారు అది ఇది అని చెప్పినారు కదా. అప్పుడు ఏం చేసినాం సార్, డబ్బులు అన్నావు. అదో ఆ నోటీసులు తగ్గించుకుంటే నీకు ఎటువంటి సూత్రాలు అవసరం లేదు. ఓకేనా మధు? ఓకేనా? అక్కడ సౌండ్ రీసౌండ్ వచ్చింది అంటే సౌండ్ తగ్గాల. ఓకేనా? అంతే, ఆటోమేటిక్గా కవర్ అయిపోతారు. కాబట్టి మీరు అట్లాంటివి కొన్ని ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినారు, ఒక సైడ్ కోపంగా ఉంటే ఇంకో సైడ్ శాంతంగా ఉండాలి. ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ ఎంతసేపు రెస్పాన్స్ లేదనుకోండి ఏమవుతుంది, వాళ్ళు డౌన్ అయిపోతారు, వాళ్ళు సాధించుకుంటారు. కాబట్టి కొన్ని అట్లా చేసుకుంటూ పోవాలి అంతే తప్ప దానికి ఒక సూత్రాలు అవి ఇవి మనమే సూత్రాలుగా మారాలి అంతే తప్ప ఒక సూత్రాలు అనేవి ఏమి ఉండవు. తర్వాత ఇంకా ఈరోజు ఒకప్పుడు నేను ఇక్కడికి మా పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు మా స్టూడెంట్స్ మా పిల్లవాడి కన్నా పెద్ద పిల్లల్ని తీసుకొని వస్తున్నారు.
చాలా సంతోషం. మా పిల్లలు ఇక్కడ చదువుకున్న మా పిల్లలు ఇంత పెద్ద పిల్లలు అనేవారా అని కొంతమంది అయితే గుర్తు కూడా పట్టలేదు. చంద్ర అనుకొని మేడం పక్కనే మేడం నేను చంద్రాన్ని మేడం అనే. కాబట్టి కొంత మార్పు అనేది సహజము. కాకపోతే చంద్ర ఫేస్ అయితే అస్సలు కనుక్కోలేదు. ఈశ్వరెడ్డి అంటే పేరు గుర్తురాలి కానీ ఫేస్ గుర్తు వచ్చింది. మీరు కూడా ఏం మారలేదు మేడం. ఇంకా ఫొటోస్ కూడా ఉన్నాయి కదమ్మా, అప్పుడప్పుడు టీవీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. తర్వాత ఫస్ట్ స్కూల్ మాదే. ఫస్ట్ నేను జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన ఫస్ట్ స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్. ఎప్పటికీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ 9 ఏళ్ళు చేస్తున్నాను, తర్వాత కోట్లదుర్తిలో 8 ఏళ్ళు చేస్తున్నాను, తర్వాత ఇప్పుడు ఎర్రగుంట్ల గర్ల్స్ హై స్కూల్ వెళ్ళాను, ఎర్రగుంట్ల గర్ల్స్ హై స్కూల్ వెళ్ళాను. ఇప్పటికి కూడా నేను నా ఫస్ట్ స్కూలు అని చెప్తాను. ఏది మేడం నేను కాదా మీ స్టూడెంట్స్, ఇప్పుడు కూడా మీ స్కూల్ అని చెప్తారు. ఇది మాది కాదా మేడం, మీరు కాదా మేడం అంటారు మా పిల్లలు అక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత పెద్ద పిల్లలైనా కూడా, నేను అప్పుడు కొత్తగా జాబ్లో వచ్చానమ్మా అన్నాడు కూడా అప్పుడు పిల్లల్ని చూస్తే ఒక్కసారి క్లాస్ చూడాల్సి వచ్చేది. ఆ నాగేంద్ర, ఈ రెడ్డయ్య వీళ్ళందరూ ఉండేవారు, ఇంతగా ఉండేవారు. అప్పుడు మేము ఫస్ట్ కదా, కాబట్టి కొంచెము ఫస్ట్ లో అయినా కూడా సార్ వాళ్ళందరూ ధైర్యం చెప్పేవాళ్ళు. కాకపోతే ఆ పిల్లలు కూడా అప్పుడు అట్లే ఉండేవాళ్ళమ్మా, చెప్పినది చెప్పినట్టు వినేవాళ్ళు. ఇప్పుడు 6th క్లాస్ వాడు కూడా ఒకేటి కొట్టినామనుకోండి మేడం అని ఇట్లా పైకి చూసారు. ఒకడు ఎర్రగుంట్ల గర్ల్స్ హై స్కూల్ 6th 7th మాత్రమే బాయ్స్, 8th క్లాస్ నుంచి గర్ల్స్. 6th ఒకడు మనోజ్ కుమార్ అని ఉన్నాడు. వాడు ఏదో చెప్తే చేయకుండా ఏ రాదు మనోజ్ చేయలే అంటే మేడం నేను కాదు మేడం పక్కనోడు చేయలే నేను చేస్తున్నా మేడం. రే నోరు మూయి అంటే ఎందు మేడం అని ఇట్లా చూసాను. రే గుడ్లు బీక్తా తల జీన్స్ వస్తుంటే అట్నే దించాడు. రే మనోజ్ అంటే ఇంకా మళ్ళా పలకలే. కాబట్టి ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు. అలా కాకుండా మీ పిల్లల్ని మీరు బాగా పెంచి మంచి నైతిక విలువలను నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మీరు ప్రయత్నం చేస్తారని, అలా చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మేడం మీకు ఒక చిన్న క్వశ్చన్ మేడం. మేడం తరగతి గదిలో సందేహాలను మీరు నివృత్తి చేసేవారు హిందీలో, అలాగే ఇంటిలో మీ పిల్లలకి ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు మీరు తీరుస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మీరు ఏదైనా విసుగు చెంది ఇంట్లో పని ఒత్తిళ్ల వల్ల ఏమా మీ టీచర్లు ఏం చెప్పలేదా, మళ్ళీ వీడియో అయ్యికి వచ్చి నా తలకాయ తింటున్నావా అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మేడం? లేవు. ఇంకా మా పిల్లలు పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అమ్మ పేరెంట్స్ మీటింగ్ అంట రావాలా అంట అనేవాళ్ళు. కాకపోతే ఏమైంది స్కూల్కి వచ్చి అప్పుడే అయిపోయి ఉంటాం కాబట్టి ఇంకా లేదన్నా రాలేము మీరే పోండి అని చెప్పేవాళ్ళు. తర్వాత వాళ్ళ సార్ వాళ్ళు ఫోన్లు చేసేవారు, ఏం మేడం మీరు రాలేదు అని. తర్వాత పర్సనల్గా పోయి మాట్లాడేదాన్ని, పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళకుండా పర్సనల్గా పోయి మాట్లాడేదాన్ని. మా పిల్లలైతే డౌట్లు ఏమి అడిగేవాళ్ళు కాదు, వస్తూనే ఏదో రాసుకుంటారు పోతారు చేస్తారు, డౌట్లు అయితే ఏమి అడిగేవాళ్ళు కాదు, ఎప్పుడు విసుగు పుట్టించేవాళ్ళు కాదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అదృష్టవంతులు మేడం మీరు, మంచి పెళ్ళి సార్. మేడం గారు ఊరు కాకుండా తెలుగులో చెప్తూ తెలిసి మా పిల్లలు ఏమి రాయకున్నా కూడా మ్యాథ్ ఉండేవారు, టిక్కు మార్కు వేసేవాడు. నేను ఒక రోజు పోయినాను 100కు 95, 96 వచ్చినాయి. వస్తే ఏ సార్ నా దగ్గర తీసి మా సైన్ చేయాలంట పేపర్లు ఇచ్చినారు అని మా పాప తీసుకొని వచ్చింది. ఎన్ని వచ్చినాయమ్మా అంటే 96 వచ్చినాయమ్మా నాకు చూడు అని. సరే అని చెప్పి ఒకసారి సైన్ చేసి అట్లా తిప్పిన. అక్కడ మ్యాటర్ అయితే ఒక 40 మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా పేపర్ కరెక్షన్ చేస్తే 40 మార్క్స్ వస్తాయి. కానీ ఏం చేసినాడు ఆయన హిందీ టీచర్ కాబట్టి ఏమన్నా మేడం తక్కువ వచ్చిందని మళ్ళీ కంప్లైంట్ ఇస్తారేమో. నేను నెక్స్ట్ డే స్కూల్కి పోయినాను. సార్ ఏం సార్ అంటే మేడం పాపకు బాగా వచ్చింది మేడం మార్క్స్ అన్నారు. సార్ నేను మార్క్స్ వచ్చినాయా రాలేదు అడగడానికి రాలేదు సార్, మీరు పాప హిందీ టీచర్ వాళ్ళ అమ్మాని అట్లా చూడద్దు, మీరు పాపకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో అంతే ఖచ్చితంగా వేయండి సార్, ఎటువంటి ఇబ్బంది లేదు, మేము ఇంకా కొంచెం కేర్ తీసుకుంటాము మీరు అట్లా చేస్తే. అట్లా కాకుండా మీరు మార్కులు అనవసరంగా వేసినారంటే మేము చూడకుండా బిజీ అయిపోతే మా పిల్లలు కూడా ఓహో మా అమ్మ కూడా చూడలే సార్ నాకు ఎక్కువ వేస్తున్నారు అని ఆ భ్రమలో పడిపోతారు. కాబట్టి ఎప్పుడు మిస్టేక్ చేయదు సార్, ఎన్ని మార్కులు వేస్తే అన్నీ చేయండి. ఏదైనా అల్లరి చేస్తే నేనేమన్నా అంటానని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎంత మీరు పిల్లలకు వేరే పిల్లలకు ఏ శిక్షణ ఇస్తారో అదే చేయండి, కాకపోతే వాళ్ళు మరీ ఇబ్బంది పడకుండా చేయండి అని చెప్పేదాన్ని. థ్యాంక్ యూ మేడం. మాకు కూడా
వాళ్ళ తప్పులను మనం మన్నించకుండా ఎప్పటికప్పుడు వారి తప్పులను మనం సరిదిద్దుతూ వారి మంచి భవిష్యత్తుకు పునాది వేయాలని మేడం గారు చెప్పగానే చెప్పారు మనకి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ముగ్గురు సార్ వాళ్ళు మాట్లాడిన తర్వాత సార్ గారికి సన్మాన కార్యక్రమం ముగించిన తర్వాత భోజనానంతరం మన గురించి బ్రీఫ్గా పరిచయాలు చేసుకున్నాం. సార్ రామచంద్రారెడ్డి సార్ గారు ప్లీజ్. నమస్కారం. పిల్లలందరికీ ఆశిస్తున్నారు. మీ పిల్లలు పోయి స్కూల్ అయిపోయాను అంతా కూడా. నేను కూడా నాది ఫస్ట్ అపాయింట్మెంట్ ఇదే స్కూలే 1996 నవంబర్ 11 తారీఖు. మీతో ఇక్కడ నేను 6 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా. మీదే లాస్ట్ 7th క్లాస్ బ్యాక్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్. కానీ మీ అందరి దృష్టిలో నేను ఒక విలన్ మాట వినపడతాను కానీ ఏం ఏమిటో మొత్తానికి అయితే బ్రహ్మం టీచర్ పనిచేస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి బ్రహ్మం తెలుస్తుంటుంది. అప్పుడు మేము ఎందుకు కొట్టామో ఎందుకు చేసినాము అనేది. ఇప్పుడు బ్రహ్మం అప్పటికి చేయలేకపోతున్నారు కూడా, స్కూల్లో చేయాలంటే కదా. కానీ మేము కొట్టినా మీరు అది భరించాలంటే అది మీరు గొప్పతనం అనుకోవాలని. కానీ ఎందుకంటే స్కూల్లో ఒక రన్న ఆ విధంగా ఉంటే మిగతా పిల్లలంతా భయం ఉంటుందని చెప్పేసి మీరే కాదు, ఇప్పుడు నేను వచ్చింది 4వది గెట్ టుగెదర్. వాళ్ళంతా కూడా ఇదే మాట చెప్పినారు, సార్ మీరు వదిలేస్తారని ఏమంటే మీకు కానీ మీకు సార్ కలగజేస్తున్నందుకు మన్నించండి సార్. మీ కొట్టినటువంటి ప్రతి దెబ్బ కూడా మాలో మంచి క్రమశిక్షణను తీసుకొచ్చాయి సార్. అది మేము మిమ్మల్ని విలన్గా చూడడం లేదు, మాకు మంచి క్రమశిక్షణ నేర్పినటువంటి ఉత్తమ గురువులుగానే మేము భావిస్తున్నాం సార్. నా మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు మంచి ఏం మాట అర్థం కావడం లేదు. కానీ నేను ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చేద్దామనే దృష్టితోనే మేము చేసినాను. ఇంకా ఉన్న స్టాఫ్ కూడా అంతా కూడా బాగా మాకు అంతా కలిసిపోయి చేస్తున్నాం. మాకు ఈ ఊళ్ళో టీ దొరికేది కూడా కాదు, నేను తాగుతున్నాం కూడా. ఫస్ట్ వచ్చిన కొత్తలో ఆ పాలు కూడా చిక్కేది కాదు. భవాని వాళ్ళ అక్క వాళ్ళు తెచ్చేవాళ్ళు పాలు కూడా కావాలి తెప్పించేవాళ్ళు, చేసుకుని తాగుతుంటారు. మనకి కావాలి గ్యాస్ అప్పుడు కోఆపరేషన్ కోఆర్డినేషన్ అంతా బాగున్నారు, అంతా సమానంగా సరిగ్గా ఉంటారు. టీచర్ కూడా బాగున్నారు. ఇప్పుడు అంతా మేము ఉన్నందుకు అంతా కూడా రఘురామ్ సారు, ప్రకాష్ సార్ అంతా కూడా ఉన్నారు. మరి నేను వెళ్ళిన వచ్చారు శ్రీను సార్, వెంకట సుబ్బయ్య సార్. నేను మీతో ఏం పంచు, మీరేం మీ అనుభవాలు నాతో పంచుకోవాలి. అయితే నన్ను గుర్తుపెట్టిన టీచర్ మీరందరికీ ధన్యవాదాలు సార్. మిమ్మల్ని మర్చిపోతే మా జీవితానికి అర్థమే ఉండదు సార్. మాకు చదువు నేర్పినటువంటి గురువులు మీరు. థ్యాంక్ యూ సార్. మీకు చిన్న ప్రశ్న సార్. మీరు చదువుకునే సమయంలో ఎప్పుడైనా కాపీ కొట్టిన సందర్భాలు ఉన్నాయా? కాపీలు కొట్టినారంటే కొట్టింటాం. ఎందుకంటే మాకప్పుడు కొంచెం ఎట్లా చదివిన కలిసిపేట తప్పే. అప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ వరకు కూడా కొంచెం ముందే కొంచెం మాకు చెప్పి రాసిస్తున్నారు. కానీ ఇప్పుడు అంత లేదు. సరే సార్. కానీ నాకు మళ్ళీ తర్వాత నా స్టడీస్ అంతా అయిపోయిందంటే నేను ఇంటర్ వరకు రెగ్యులర్ స్టడీస్ మళ్ళీ తర్వాత బీటెక్ చేద్దామని మచిలీపట్నం పోయినాను. అక్కడ బ్రేకప్ చదవలేక ఇంటికి వచ్చేసి తర్వాత డీఫార్మసీ చేశాను. ఆ డీఫార్మసీ రాయచోట్లో చేశాను. ఆ చేసినప్పుడు నాకు స్టడీ యొక్క విలువ తెలిసింది. అప్పుడు మాకు ప్రకాష్ సార్ అని ఆయన టీచర్గా ఉన్నాడు, మా ప్రిన్సిపల్. ఆయన ప్రతిరోజు ఏం సారంటే ఈరోజు ఒక క్వశ్చన్ ఇస్తాడు, రచ్చి రేపు రాయాలన్నమాట అసైన్మెంట్. అంటే చేయడం వల్ల మాకు లాస్ట్కి ఏమైందంటే ఈజీ అయిపోయింది. మాకు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగి మార్చిలో చదవాలంటే ఏం చదవాలి అర్థం ఎందుకంటే అన్నీ వచ్చినట్టు ఉన్నాయన్నమాట.
ఊరికి అట్లా చూసుకొని పోతా. అప్పుడు నాకు తెలిసిన చదువు ఏ విధంగా ఉండేది. అప్పుడు తర్వాత చదివిన తర్వాత నాకు అప్పటికే దాదాపు 20 ఏళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత యూనివర్సిటీ 160 డిగ్రీ, మళ్ళీ బీటెక్ వచ్చేసి అన్నామలై, అంతా ప్రైవేట్ స్టడీస్ అన్నారు. అలాగే ఎంఏ కూడా అన్నామలై ఉస్మానియా యూనివర్సిటీ. అట్లా అయితే నాకు చదువు విలువ చేసింది ఏమంటే డీఫార్మసీ చదివడం నాకు ఆ చదువులు తెలిసిపోయి మేము సొంతంగా రాసి తెలుసుకున్న సర్టిఫికేట్ డీఫార్మసీ, డిగ్రీ, బీఈడి ఇవన్నీ. బీఈడి అంతా ఇంగ్లీష్ మీడియం, కానీ నాతో మా కాలేజీపేటలో 20 మంది రాస్తారు, 20 మంది పాస్ అయింది నడుస్తున్నారు. నెక్స్ట్ మన అంకమ్మ మేడం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. మేడం మా కోసం 2 మాటలు. ఆ రోజు రీసెర్చ్ చెప్పిన ఆ బ్యాచ్ అప్పుడు సార్ వాళ్ళు అవునా ఈరోజు కదా అని సార్ వాళ్ళు కూడా ఆ రోజు గుర్తు చేసుకున్నారు. మీ పిల్లల్ని నేను బాగా చక్కగా చూసుకొని బాగా పెంచాలి సార్ వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పినారు. ఇంకా నా విషయం అయితే నేను ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోలేదు. ఎలిమెంటరీ స్కూల్లో 1998 అక్టోబర్ 26 తెచ్చుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ విజయవాడలో ఉన్నారు. ఈశ్వరెడ్డి, చంద్ర, విజయ, ఇంకా అమ్మాయిలలో ఎవరున్నారు నాకు ఎవరున్నారమ్మా? విజయ ఒకటి మేడం, అనిల్ మేడం, శివమ్మ మేడం అనిల్ మేడం, అనిల్ 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 సార్. తర్వాత సార్ ఎంఆర్పీగా పోయినప్పుడు ఈ స్కూల్కు సోషల్ చెప్పడానికి వచ్చినాను. 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి సోషల్ చెప్పినాను. ఈరోజు రాలేని కూడా సార్ వెళ్ళా, ఈ పిల్లలు బాధపడతారు బలవంతంగా వేసినాను. ఎందుకంటే నిన్న ఊరు వెళ్ళినాను అన్నమాట. ఎరగంటలో కొత్తగా రావాలి, మళ్ళీ రెడీ కావాలి, ఇంటి కష్టం. అది కాక మా ఆయన వాళ్ళ కొడుకు ఈరోజు రిసెప్షన్ ఉంది మళ్ళీ వెళ్ళి మా అన్న బాధపడతాడని అంటే సార్ మా అన్నకు నచ్చ చెప్పినాడు, వాళ్ళ పిల్లలు బాధపడతారు రాకుంటే ఏంటి త్వరగా వచ్చేసినాము. ముఖ్యంగా బ్రహ్మయ్య చదువు ఆగిపోయే టైంలో సార్ హెల్ప్ చేసి బ్రహ్మయ్యను ప్రోత్సహించినాడు. అది నాకు బాగా గుర్తుంది. అట్లనే నేనేమంటున్నానంటే సార్తో కూడా మీ ఇంటర్ ముందు చెప్తున్నా సార్ నా మాట వినడం లేదు. ఫస్ట్ చూడండి మాకు మేము డబ్బులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు సంపాదించిన మాకు ఒక పాపలు కాబట్టి ఉద్యోగం చేస్తారు టీచర్గా. డబ్బులు ఉన్నాయి, మనముగా ట్రస్ట్ పెట్టి చిన్నపిల్లలు చదువుకున్న వెనకబడిపోయి చదువుకోవడానికి ఆర్థిక సహాయం లేక ఇబ్బంది పడే వాళ్ళకు సహాయం చేసినట్టుగా పెడదామని రోజు చెప్తున్నాను. చూద్దాం అన్నాను. నేను వయసు పెరిగిపోతాను, నిన్ను ఎప్పుడు చూసేది మనము. ఆయనకు 70, నాకు 64. ఇంకా మేము ఎన్నాళ్ళు ఉంటామో ఏమో, ముందు ట్రస్ట్ పెట్టాలంటున్నాను. మీరందరూ కూడా సార్ ప్రోత్సహించండి. సరే, మీరందరూ కూడా చదువుతున్న ఆశీస్సులు. తర్వాత మీ పిల్లలందరినీ బాగా మీరు, ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చెడు అలవాట్లు ఎక్కువైపోతున్నాయి. ఆ చెడు అలవాట్ల నుంచి పిల్లలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ముందు ఫ్రెండ్స్ని గమనించండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, అది గమనించండి. సంస్కారం అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి వచ్చింటుంది. ఆ ఫ్యామిలీని బట్టే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అట్లాంటి పిల్లలతో సహవాసం చేసినట్టుగా ప్రోత్సహించండి. ఎందుకంటే రోజు పేపర్లో చూస్తూ ఉన్నా, చిన్న వయసులోనే 10th క్లాస్ పిల్లలే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి పాడైపోతున్నారని టీవీలలో పేపర్లలో చదువుతున్నాను కాబట్టి బాధ వేస్తూ ఉంటారు అన్నమాట. భవిష్యత్తులో పిల్లలు ఇలా పాడైపోతున్నారని. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు గమనించండి, వాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వండి. థ్యాంక్ యూ. మీకు కూడా ఒక చిన్న ప్రశ్న మేడం. సంధించిన ఆయన తప్పకుండా మేడం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మేడం. నేను 10వ తరగతి పూర్తయినప్పుడు పాఠశాలలో
స్కూల్ పాఠశాల ఫస్ట్ రావడం జరిగింది. ఆ సందర్భంలో నాకు మన ప్రకాష్ సార్ గారు మేడం గారు ఇద్దరు కలిసి 1116 రూపాయలు పాఠశాలకు వచ్చినందుకు గాను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతోనే నేను మా ఊరు సొంత ఊరు కర్నూలు జిల్లా గడ్డ మండలం బక్కలూరు గ్రామము పక్కనే ఉన్నటువంటి ఎర్రగుంట్లలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అదే డబ్బులతో 500 రూపాయలు ఫీజు చెల్లించి ఇంటర్మీడియట్ చేరాను. ఆ ఇంటర్మీడియట్ కూడా సార్ గారు ఇచ్చినటువంటి ఆ 1000 రూపాయలను కూడా 2 సంవత్సరాలు ఫీజు కట్టడానికి ఉపయోగించుకున్నాను మేడం. అది ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. తర్వాత నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే డైట్ సెట్ రాసి టీచర్ ట్రైనింగ్ చేసి 2008 డిఎస్సి ద్వారా సెట్ అయ్యి మన కడప జిల్లాలోనే నందలూరు మండలంలో చాపలవారిపల్లె అనే గ్రామంలో 2010 నవంబర్ 4వ తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాను. ఇందుకు నేను గర్వపడుతున్నాను. దీని వెనుక మన ఉపాధ్యాయులందరి కృషి చాలా ఉంది. యాజ్ ఎ టీచర్గా మేడం మనము మన చిన్న పిల్లలతో చాలా సమయాన్ని గడుపుతూ ఉంటాం. మనకు తెలియని ఎన్నో విషయాలను మన పిల్లలు మనకు చెప్తూ ఉంటారు. చిన్న పిల్లల నుండి మన పాఠశాల పిల్లల నుండి మీరు ఏమైనా నేర్చుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా మేడం? పిల్లల నుండి మేడం. పిల్లల నుంచి ఏం చెప్తారు మేడం? డిఫికల్ట్ గోల్ థ్యాంక్ యూ మేడం. మీకు అందరికీ ఆశీస్సులు. మా కంటికి ఎప్పుడైనా మీరు పిల్లలే, అప్పుడు పిల్లలే ఇప్పుడు పిల్లలే. మీ పిల్లలు పుట్టిన మా పిల్లలు అంటువారే. కాబట్టి మీరంతా బాగా ఉండాలా, మీ భర్తలు అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సుతో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సంతోషకరమైనటువంటి సంఘటన ఏది సార్? మీ జీవితంలో మీకు సంతోషకరమైనటువంటి సంఘటన సార్? నాకు నా చిన్నతనంలో మా నాన్నగారు టీచరు. ఆయన దగ్గర నేను 2వ తరగతి నుంచి చేరి నారాయణలో అని రాజంపేట దగ్గర పల్లె అది, అక్కడ చదువుకుంటాను. అక్కడ ఆ విశేషాలని నాకు బాగా గుర్తు. ఒక అమ్మాయి అయితే బాగా ఫ్రెండ్ లాగా అయింది. ఆ అమ్మాయి జోలికి ఎవరైనా పోతే నువ్వు కొట్టావని, ఆ అమ్మాయి జోలికి పోతే ఎవరైనా, ఎందుకంటే నాకు కోపం. నా ఫ్రెండ్ కొడితే నా కోపం కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరైనా కొడితే నీ కోపం కదా. అట్లనే నాకు కోపం వచ్చేది అన్నమాట. చిన్నతనము 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నాను. ఆ అమ్మాయి కూడా 4వ తరగతి. ఆ అమ్మాయికి నాకు 3 నెలలు తేడా గ్యాప్ ఉంటుంది వయసులో. కానీ మా నాన్న ఇప్పుడు ఎందుకు కొట్టారో నీ పిల్లల్ని అని మా నాన్న మళ్ళీ నన్ను కొట్టేవాడు. అతనే 7th క్లాస్ వచ్చేసరికి నాతో పాటు మా పెద్దమ్మ కూతురు మా అక్క, ఆ అమ్మాయి కూడా 3 నెలలు పెద్దన్నది నాకంటే. మా లెక్క మాస్టర్ అడిగినారు. ఆయన చాలా కోపిస్తాడు అనమాట. కోపం అంటే మా గురించి కొట్టేవాళ్ళు, మా గురించి కాబట్టి చదువులో ఏదైనా మా గురించి చెప్పేవాళ్ళు కాబట్టి మేము అంతగా పట్టించుకుంటాము కాదు అప్పట్లో టీచర్ల గురించి. ఎందుకంటే టీచర్ ఏది చెప్పినా కూడా మన గురించి, మన మంచి గురించే చెప్తారు వాళ్ళు. కాబట్టి ఆ 7th క్లాస్లో లెక్కలు అడగాలి, లెక్కాలి. నాకు బాగా లెక్క నేను స్కూల్కి పోలేదు. దాని తర్వాత మా కొత్త పాటి నువ్వుగా అక్కడ ఆమె కూడా అక్కడనే ఆమె
ఆ పాప కూడా టీచర్ కూతురే. నేను పోలేకపోయినా కదా మసలు పోతానే సారు ఎక్కాలి అడిగినాడు. అడిగితే మేము డల్లుగా అయిపోయినా. ఆ అమ్మాయి చెప్పింది. చెప్తానే సార్ వచ్చేసి అందరికి ముక్క చెంపులు ఏమో అన్నాడు. ఆ అమ్మాయి వేసుకుని నా దగ్గరకు వచ్చి పడేయమంటుంది. ముక్క చెంపులు వేసింది. సరేనే ఏమనుకోలే. మళ్ళీ మసలు 2 రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి నన్ను అడుగుతానే వాళ్ళు చెప్పలేక నేను నన్ను అడిగినాడు. నేను కొట్టినా. ఈ మధ్యలో ఏమన్నంటే సారు మన టీచరే ఆయన టీచరే కదా. ఆ సారు వచ్చేసి అయ్యా నీ వాడు మా అమ్మ చేతిలో దెబ్బతిన్నాడు అంటే ఎందుకు దెబ్బతిన్నాడు చెప్తావు కదా బాగా చదువుతావు కదంటే సరే పోనీలే అని చెప్పి నాకు జరగలేదని చెప్పినాను. మళ్ళీ మసలు 2 రోజుల తర్వాత అమ్మాయి కొట్టిలే ఆయన జరగదు పాపం నేను కొట్టేది. ఎందుకంటే 6 మంది 7 మంది ఉన్నారు వరుసగా పిల్లలు. ఫస్ట్ చిన్నగా పడితే పోయేవారికి గట్టిగా పడింది పాట. ఆ పాపకి తల్లా ఉంటారు మనిషి కొట్టే మన కొట్టినా నాకు కూడా. ఎందుకంటే ఎందుకు కొట్టినా అంటే సారు కొట్టుకుంటే నన్ను కొడతాడు. రెడీగా ఉంటుంది. పెద్ద ఇంత ఉంటుంది. చెంత కూడా ఉంటుంది. ఆయన ఊరికి సింపుల్గా అట్లా అంటాడు. ఆయన కూడా భలే దెబ్బ తగ్గుతుంది. వెనకాల నేను చూస్తా ఉంటాడు కొడతాడా లేదా. మెక్క అనుకున్నామో గట్టి కొట్టాల్సింది అంటాడు. నాలుగు తంతాను అంటాడు. భయం ఊనుకన్నమాట. కొట్టుకుంటే ఊనుకు. అట్లా మా చిన్నతనం అట్లా జరిగింది. ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను ఇంటర్ వరకే చదివినాను కొన్ని కారణాల వల్ల. తర్వాత చదువుకోలేకపోయాను. మా నాన్న చనిపోయిన తర్వాత నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇలాంటి మర్చిపోలేంటివి చాలా ఉన్నాయి. మరొకటి ఎన్నో ఉన్నాయి. ఈ స్కూల్లో కూడా వచ్చిన నుంచి టీచర్లు నాకు ఎంతో అవకాశం ఇచ్చినారు. కానీ నేను 3 days కూడా రాకునే సందర్భాలు స్కూల్కి రాలేని సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకాష్ సార్ అయితే మిగతా సార్ అయితే నాకు సహకరించి నాకు సెలవు ఇవ్వకుండా సంతకం పెట్టించుకునేవాళ్ళు. సంతకం పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే పక్కన వస్తానే నేను టీచర్కి పోయేవాడిని. ఆ వరకు చూసుకునేవాడిని వచ్చేవాడిని. తర్వాత మిగతా సమయంలో మీకు ఏదైనా అవసరం ఉంటే స్టడీ షెడ్యూల్ అయితేనేమి వేరే స్కూల్లో చేరాలంటే టీసీలు అయితేనేమి మీ సార్లు ఎవరైనా సెలవు పెట్టిన రోజు మీ క్లాసులో వచ్చి మంచి మంచి కథలు చెప్పడమేమి మిమిక్రీ చేయడమేమి ఏదైనా జోక్స్ చెప్పడం వచ్చి చేసేవాడిని. ఏమి చెప్తున్నానంటే ఈ గట్టి కథలు కాబట్టి మనం ఈ పాత విషయాలు నెరవేర్చుకోవాలి కాబట్టి అందుకని నేను చెప్తున్నాను. అందుకంటే నాకు ఎన్నోసార్లు చేసిన జిల్లా పరిషత్ ఆఫీసులో చేసినాను ముందుగా. తర్వాత ఇక్కడ రావడం ఫస్ట్ స్కూల్ ఎక్కింది నాదే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కసారి కూడా నాకు మంచిగా సహకరించారు. అందులో వెంకట సుబ్బయ్య సార్ మటుకు కొన్ని విషయాలు నాకు తెలిపారు. ఆయన ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఫైల్ తయారు చేసుకోవాలా అంటే ఒక దుబ్బలాగా పెట్టుకున్నాను. నేను దుబ్బలో కోళ్ళు చిన్నట్టు అట్లా ఆ పేపర్స్ ఉండేవి. ఆ పేపర్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలా. దాని ఫలాంది ఈ వర్క్ ఫలాంది దానికి సంబంధించింది, ఇది జీతాలకు సంబంధించింది, ఇది లీవులకు సంబంధించింది. ఇట్లా ఒక్కొక్కటి నాకు చెప్పి నేర్పించినాడు. ఆయన ప్రత్యేకమైన నాకు కూడా ఒక గురువు లాంటి వాడే. పోతే మన నరేంద్ర సార్ వచ్చి ఆటని నన్ను ఆడమంటే సార్ నేను పిల్లప్పుడు ఆడలేదు, ఇప్పుడు ఆడలేదు, నేను ఆడలేదు సార్, నాకు ఆట అచ్చి రాలేదు సార్, నేను ఆడినా. ఎందుకు సార్ చెప్పండి ఒకసారి, ఎందుకు అచ్చి రాలేదు నీకు అన్నాడు. సార్ కబడ్డీ పెట్టారు, కబడ్డీ పెట్టాను, ఒక వేసి లాగి ఊసి కొట్టినా పిల్లప్పుడు వాడిని అట్టే నేల పరుచుకున్నాడు సార్. ఇంకా ఒకసారి ఒరే ఏంద్ర ఎట్టు కొట్టినా అంటే సార్ కబడ్డీ అన్నా ఆడమన్నా ఆడ వేసి కొట్టినా తగిలి పడినాడు సార్. బక్కోడు వాడు ఏం చేస్తాం ఇట్నే ఉన్నా పిల్లప్పుడు ఇట్నే ఉన్నా ఇప్పుడు అట్టినా వారి పక్క ఒడ్డు ఆడకపోయాను.
అట్లా మనకు ఆ ఆటలు వచ్చిరాలి సార్, నేను ఆడలేను. ఇలా కనీసం బ్యాడ్మింటన్ ఆడాయా సార్, నాకు ఎత్తి కోసం నాది సముద్రం ఉన్నది, స్కూల్ వచ్చిన కూర్చొని రాసుకోవడమే సరిపోతుంది, ఎప్పుడు ఆడేది ఎప్పుడు మాట్లాడేది అంటే అప్పట్లో ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఆటల పోటీలు కానీ మనకు ఆడేదానికి కానీ గాంధీ జయంతి నెహ్రూది అట్లా జెండా పండుగ వచ్చినప్పుడు ఆగస్టు 10 వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు ఏదైనా జోక్స్ చెప్పి అప్పుడు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. నువ్వు మాట్లాడితే బాగుంటుంది, కొంచెంసేపు తమాషగా మాట్లాడతావు అని చెప్పేసి. ఓకే, 2 నిమిషాలని 5-6 నిమిషాలు మాట్లాడిశాను. థ్యాంక్ యూ. అదేం పర్వాలేదు సార్.